వర్టిగో వచ్చి మీకు ఎప్లీస్ మేనోవర్ చేసుకున్న తర్వాత ఓ 60-70% మీరు బ్యాలెన్స్ స్టెబిలైజ్ అవుతుంది. అయిన తర్వాత దాంతోపాటు మీరు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, వైటమిన్ D3ని కరెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటు ఎక్కువగా నిద్రపోవాలి, 6 to 8 hours మినిమం స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు మీకు రెస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్కి ఏం చేసుకోవాలంటే బ్రాండెడ్ డైర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. దాంతోపాటు వెస్టిబులర్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్, సర్వైకల్ స్పైన్కి నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. బ్రాండెడ్ డైర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇలా కూర్చొని కుడి పక్కకి పడుకోవాలన్నమాట. ఇలా తల కాస్త ఎత్తులో పెట్టుకోవాలి, బాడీ లెవెల్ కన్నా తల ఎత్తులో ఉండాలి. ఓకే, ఈ లెవెల్లో ఉండాలి. ఒక 30 seconds హోల్డ్ చేసుకుని మళ్ళీ నెమ్మదిగా కూర్చోవాలి. ఒక 30 seconds ఆగిన తర్వాత మళ్ళీ ఎడం పక్కకు పడుకోవాలి. తల ఎత్తులో ఉండాలి, బాడీ లెవెల్ కన్నా తల ఎత్తులో ఉండాలి, ఈ లెవెల్లో ఇలా ఉండాలన్నమాట. ఓకే, అగైన్ మళ్ళీ కూర్చోవాలి. ఈ రకంగా మీరు బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారు అనమాట. ఈ బ్యాలెన్స్ అటు ఇటు షిఫ్ట్ అయినా కూడా స్టెబిలైజ్ అవ్వడానికి బ్రెయిన్ని మీరు ట్రైన్ చేస్తారు. ఇలా ఒక 4 weeks పాటు చేసుకుంటూ ఉండాలి. రోజుకి 3 సార్లు చొప్పున ప్రతిసారి 5-6 times చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మీరు గేజ్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవి వెస్టిబులర్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ లో వస్తాయి. గేజ్ స్టెబిలైజేషన్ అంటే మీ కంటి చూపుని స్టెబిలైజ్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ మీద స్టెబిలైజ్ చేసి దాన్నే చూస్తూ మీరు కుడి పక్కకు తిరగాలి. అలాగే నెమ్మదిగా మళ్ళీ ఎడం పక్కకు తిరగాలి. ఒక 30 seconds హోల్డ్ చేసి మళ్ళీ పైకి లేపాలి. గేజ్ మాత్రం మారకూడదు, ఆ ఆబ్జెక్ట్నే చూస్తూ ఉండాలి. అలాగే కిందకి చూసిన ఆ ఆబ్జెక్ట్ని చూస్తూ తల మూవ్ చేయాలి. గేజ్ మాత్రం ఆ ఆబ్జెక్ట్నే చూస్తూ ఉండాలి. ఇలాగా 5-6 times చేయాలన్నమాట. ఆ తర్వాత స్టాండింగ్ బ్యాలెన్స్ ట్రైన్ చేయాలన్నమాట. స్టాండింగ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు 2 కాళ్ళు దగ్గర పెట్టి మీకు ఎగెనెస్ట్ వాల్ దగ్గర నిలబడండి. గబుక్కున్న బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక 30 seconds ఉండి నెమ్మదిగా ఓపెన్ చేయాలి. ఇలా ఒక 5-6 times. ఇంకా ప్రోగ్రెషన్ ఏంటంటే ఒక కాలు మీదే నించోండి, రెండో కాలు మడత పెట్టేసి కళ్ళు మూసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని ఒక 30 seconds హోల్డ్ చేసి నెమ్మదిగా ఓపెన్ చేయాలి. ఇలా ఒక 5-6 times. సో ఇలాగ స్టాండింగ్ బ్యాలెన్స్ని ట్రైన్ చేయాలన్నమాట. ఆ తర్వాత స్పాండిలైటిస్కి నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇదివరకు స్టాటిక్ నెక్ ఎక్సర్సైజ్ మీకు ఇతర వీడియోలో చెప్పాను, మీరు చూడకపోతే చూడండి. ఒక చేతిని తల దగ్గర పెట్టుకుని చేతిని రెసిస్టెన్స్గా వాడుతూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ మూమెంట్ చేయడానికి ట్రై చేయాలి. 1 2 1 2. అలాగే 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టుకుని 1. ఇక్కడ వరకే, కిందకి దించకండి, ఇక్కడి నుంచి పైకి 2. ఇలా ఒక ఈచ్ 20-20 reps చొప్పున నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.